కార్యక్రమం ఇవన్నీ జరుపుతూ ఈవేళ దాని భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది. సీతారాముల కళ్యాణం అంటే జగత్ కళ్యాణం, సమస్త మానవ జాతిని ఉద్ధరించేటటువంటి గొప్ప భాగ్యమైనటువంటి కళ్యాణం సీతారాముల కళ్యాణం. చెప్పాలని ఎంతున్నా కాలం చాలా తక్కువ కాబట్టి ఎన్నెన్నో అద్భుతాలు చూడాలి కాబట్టి క్లుప్తంగా చాలీసా పడితే సంపూర్ణ రామాయణం వచ్చింది, మీరంతా విన్నారు. అలాగా రాముడి యొక్క గొప్పతనాన్ని క్లుప్తంగా వర్ణిస్తూ నాకు కలిగించినటువంటి భాగ్యాన్ని నిజంగా భాగ్యవంతుడిగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, భక్తి టీవీలో పనిచేస్తున్న ప్రతి వారికి, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సకల దుఃఖాల్ని హరించేటటువంటి శక్తి ఈ లోకంలో దేనికైనా ఉన్నదంటే రామనామానికి అన్నది. అశోకవనంలో ఈవేళ విశేషంగా ఏంటంటే హనుమంతుల వారికి 1,00,000 తమలపాకుల పూజ, సీతారాముల కళ్యాణం రెండూ ఒకే వేదిక మీద జరుగుతున్నాయి. దుఃఖాల్ని పోగొట్టి సుఖాల్ని, బాధల్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగించేటటువంటి గొప్ప శక్తి హనుమంతుల వారికి ఉన్నది. సీతారాములు కలిపినటువంటి వాడు. భక్తి టీవీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బాధల్లోనూ ఆనందాన్ని కలిగిస్తుంది, బాధలు పోగొట్టేటటువంటి ప్రమాదాల్లోంచి కూడా మనం బయటపడేస్తూ ఉంటుంది. కరోనా లాంటి పరిస్థితుల్లోంచి కూడా మనకి బాధ తెలియకుండా ఒక గొప్ప సంస్కృతికి నాంది పలికింది. అదేంటంటే శ్లోక పారాయణం లాగా. అలాగే ఇప్పుడు రకరకాల కార్యక్రమాలతోటి మనందరిని నడిపిస్తాం. పండగలు వచ్చినా ఏదొచ్చినా మనకు భక్తి టీవీ అందించేటటువంటి గొప్ప సంస్కృతి. అటువంటి వాటిల్లో సీతారాముల కళ్యాణ సందర్భంగా ఈవేళ అమ్మవారు అడిగిన ప్రశ్నకు హనుమంతుల వారు రాముణ్ణి వర్ణిస్తున్నారన్నమాట. రాముణ్ణి వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ హనుమంతుల వారికి, వాల్మీకి మహర్షికి అడిగింది అమ్మ, చెప్పేది హనుమంతుల వారు ఎంత గొప్పగా చెప్పాడో తెలుసుకుందాం. నా భర్తను ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఏ రకంగా చూసావు అని చెప్తే ఆ రాముడి యొక్క వర్ణనంతా కూడా ఎంతో గొప్పగా హనుమంతుల వారిని వర్ణిస్తున్నారు. ఎంత గొప్పగా వర్ణించారో తెలుసుకుంటూ కళ్యాణంలోకి ప్రవేశిద్దాం. ఓ హనుమంత హాయి బందితిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మా